హలో అందరూ ఎలా ఉన్నారు? సండే మా ఇంట్లో స్పెషల్ వచ్చి చికెన్ కర్రీ, కలర్ రైసు, దాంతోపాటు స్పెషల్ వచ్చి చికెన్ ఊరగాయ ట్రై చేద్దామనేసి అయితే అనుకున్నాను. దానికోసం 300 గ్రామ్స్ చికెన్లో పసుపు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి 20 మినిట్స్ దాకా మ్యారినేట్ చేసి పక్కన పెడుతున్నాను. దీంట్లోకి స్పైసెస్ వచ్చి ధనియాలు, జీలకర్ర, లవంగము, మెంతులు, ఆవాలు, యాలుకల బుడ్డలు, అనాస పువ్వు, చెక్క, బిర్యానీ ఆకు అన్నీ డ్రై రోస్ట్ చేసేసుకొని బాగా మసాలా పౌడర్ అయితే కొట్టేసుకోవాలి. ఇందులోకి ఒక ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని ఆ చికెన్ పీసెస్ ఏవైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో సేమ్ ఆయిల్లో ఒక 10 తెల్లగడ్డలు, చేతి నిండా కరివేపాకు తీసేసుకొని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. టేస్ట్ అంతా ఆ తెల్లుల్లిపాయలు తర్వాత కరివేపాకులోనే ఉంటుంది. ఇంకా పక్కనే పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకొని 4 స్పూన్స్ ఉప్పు, 4 స్పూన్స్ కారము వేసేసుకొని ఇంకా పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ లార్జ్ తీసేసుకొని పిండేసుకుంటే చాలు. నిమ్మకాయ స్టవ్ కట్టేసిన తర్వాత వేయాలి. చాలా బాగా వచ్చింది ఊరగాయ అయితే. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ అద్భుతంగా అనిపించింది. నేను అప్పుడప్పుడే వేడి అన్నంలో ట్రై చేశాను, అద్భుతంగా అనిపించింది. నెక్స్ట్ డే ఊరిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. వీడియో కానీ నచ్చితే మీరు ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది.